హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రూప్ సి ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకి క్యాగ్ అంటాము, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఆఫీస్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే పోస్టింగ్ అనేది మనకి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ పోస్టులకి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుందండి. ఎందుకు తక్కువ ఉంటుంది అని చెప్తున్నాను అంటే, సో ఇక్కడ మీరు యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు వీడియోస్ చేసి, సో దీనివల్ల కాంపిటీషన్ పెరుగుతుంది కదా, మీరేంటి తక్కువ అవుతుంది అని చెప్తున్నారు అని మీకు డౌట్ అనేది ఉండవచ్చు. అలాగే చాలామంది కామెంట్స్ కూడా పెడతారు. సో ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నటువంటి అందరికీ కూడా హాల్ టికెట్స్ అనేవి పంపించరు, కొంతమందికి మాత్రమే పంపిస్తారు. ఒకవేళ మీకు హాల్ టికెట్ అనేది వచ్చిందనుకోండి, ఇక 50% జాబ్ అనేది మీకు వచ్చినట్లే. మీరు ఎగ్జామినేషన్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు అనే దాన్ని బట్టి మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. మరి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మీకు ఉపయోగపడింది అనుకుంటే మన ఛానల్కి ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక శాలరీ విషయానికి వస్తే పర్ మంత్ 35,000 వరకు శాలరీ కూడా రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి నోటిఫికేషన్ చూడండి. ఆఫీస్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ నుంచి, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అండి. దీనికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక్కొక్క ఆఫీస్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయంటే, ఆఫీస్ ఆఫ్ ద A&E తెలంగాణ హైదరాబాద్, ఇక్కడ కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే గ్వాలియర్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రాయ్పూర్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో తెలంగాణకు సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదా అంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా సరే దీనికి పోటీ పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి జాబ్ నేమ్ ఏంటి అంటే, క్యాంటీన్ అటెండెంట్ అనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే. ఇందులో మనకు చూసుకున్నట్టయితే శాలరీ విషయానికి వస్తే మనకి బేసిక్ పే అనేది 18,000 రూపాయలుగా ఇవ్వడం జరిగిందండి. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 35,000 వరకు శాలరీ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఇక ఓబీసీకి సంబంధించిన వాళ్ళు అయితే 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందండి. మీరు కన్నా జాబ్కి సెలెక్ట్ అయితే మీకు 2 సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్నే ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అనవచ్చు. మీకు ఇప్పుడు ఒక డౌట్ అనేది ఉండవచ్చు, ఏంటి ఈ ప్రొబేషన్ పీరియడ్ 2 years అంటున్నారు, మరి అప్పుడు మాకు శాలరీ ఇస్తారా లేదా అంటే, మీరు జాబ్లో జాయిన్ వెంటనే ప్రతి నెల కూడా మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫుల్ శాలరీనే ఇస్తారండి. సో బేసిక్ పే 18,000, దానికి సంబంధించినటువంటి అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కలిపి ఫస్ట్ మంత్ నుంచి మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ట్రైనింగ్ ప్రొబేషన్ పీరియడ్లో కూడా మీకు శాలరీ అనేది ఇస్తారు. ఇక ఏ విధంగా దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఆఫ్లైన్లో దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు, ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎలా చేయాలి అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి 300 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఫీమేల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. మిగిలిన వాళ్ళందరూ 300 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఈ ఫీజు అనేది మనకి ఆన్లైన్లో కట్టే అవకాశం లేదండి, ఆఫ్లైన్లోనే ఫీజు పే చేయాలి. ఆ ఫీజు అనేది ఎవరి పేరు పైన కట్టాలి, డీడీ అనేది తీయాల్సి ఉంటుంది బ్యాంకులో. ఆ డీడీ అనేది ఎవరి పేరు పైన తీయాలి అంటే, పిఏఓ ఆడిట్ ఏజీ బ్రాకెట్లో A&E తెలంగాణ హైదరాబాద్లో సంబంధించినటువంటి బ్రాంచ్కి మీరు కట్టవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే, ప్రిఫరెన్స్ వుడ్ బి గివెన్ టు ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడిగారండి. అంటే
ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోకూడదా అంటే అప్లై చేసుకోవచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ అనేది దేంట్లో ఉండాలి అంటే మనకి ఈ క్యాంటీన్ అటెండెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు అండి, డోంట్ వరీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే మొత్తం తెలంగాణకు సంబంధించిన అంటే హైదరాబాద్కి సంబంధించిన ఆఫీస్లో మనకి 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 9 ఉన్నాయి, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 3, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. మిగిలిన 2 చోట్ల కూడా మనకి గ్వాలియర్ ఇంకొక చోటు ఉన్నాయి కదా వేకెన్సీస్, వాటిలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ రిటన్ టెస్ట్కి సంబంధించి మనకి క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటన్ టెస్ట్ అనేది సిలబస్ ఏముంటుంది అంటే 10th లెవెల్ పబ్లిక్ ఎగ్జామినేషన్, అంటే మనకి 10th క్లాస్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో అదే సిలబస్ ఉంటుంది మాకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 10th పాయింట్లో మీరు చదివితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. ఏంటి 10th లెవెల్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని సిలబస్గా మేము పెట్టామని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారండి. ఆఫీస్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇఫ్ కన్సిడర్డ్ నెససరీ మే అడాప్ట్ ఏ సిస్టమ్ షార్ట్ లిస్టింగ్ డ్యూరింగ్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ ద క్యాండిడేట్స్. నెక్స్ట్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నేను చెప్పాను కదా. సో దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటివి అంటే ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండి. అంటే మీరు జిరాక్స్ తీసుకొని దానిపైన మీరే స్వయంగా సైన్ చేయాలి ప్రతి ఒక్క జిరాక్స్ కాపీ పైన. అవి ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అంటే 10th క్లాస్ లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అలాగే మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయి 10th క్లాస్ సంబంధించి అది ఉండాలి. సో ఈ 2 ఒకటే. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలండి. అది ఉంటేనే మీకు రిజర్వేషన్ అనేది వర్తించడం జరుగుతుందన్నమాట. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ మీరు పెట్టవచ్చు. అలాగే ఎన్ఓసి, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటాం దీన్ని. ఎవరైతే ప్రజెంట్ గవర్నమెంట్ సర్వెంట్గా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఈ ఎన్ఓసి అనేది ఉంటుంది, మిగిలిన వాళ్ళకి అవసరం అనేది లేదు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కాన్సర్న్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లేదా తహసీల్దార్ నుంచి ఓబీసీ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళైతే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఇక జనరల్ కండిషన్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని మనకి తర్వాత చదువుదాము. అయితే మెయిన్గా మీకు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలని నేను మీకు తర్వాత చెప్తాను అని చెప్పాను కదా. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇదండి. సో అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇంకా లింక్ అనేది యాక్టివేషన్ కాలేదు. అంటే లింక్ అంటే మనకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి కాబట్టి లింక్ ఏమీ లేదు. అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదండి. ఎందుకు రిలీజ్ అవ్వలేదు అంటే ఇక్కడ మనకి వాళ్ళు ఒక నోట్ అనేది ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. డ్యూ టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ లైన్, అంటే టైం పెంచడం వలన ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, అప్లికెంట్ ఫార్మాట్, మెయిన్గా మనకు కావాల్సింది ఇది. ఈ అప్లికెంట్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తెలంగాణ క్యాగ్ సంబంధించినటువంటి వెబ్సైటు ఇందులో పెడతారండి. సో ఇందులో పెట్టిన తర్వాత మనము ఆ అప్లికెంట్ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్స్, నేను ఇంతకు ముందే మీకు వీడియోలో చెప్పాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని. అలాగే ఆ డాక్యుమెంట్స్తో పాటుగా మనము అప్లికెంట్ ఫీజు పే చేసి ఉంటాం కదా, ఆ రిసిప్ట్ కూడా పెట్టాలి. అది పెట్టిన తర్వాత దాన్ని ఒక అడ్రస్కి అనేది పంపించాలండి. ఏ అడ్రస్కి పంపించాలి అనేది వీళ్ళు ఈ నోటీస్ రిలీజ్ చేసినప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ అనేది ఫుల్ నోటిఫికేషన్ అనేది మరొక వారంలో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా తెలియజేస్తాను. సో దట్ మీరు అప్పుడు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ నుంచి మనకి 30 రోజుల వరకు టైం అనేది ఉంటుందని అప్లై చేసుకోవడానికి. అంటే మన అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించడానికి 30 రోజుల వరకు టైం అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. సో మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్, అందులో జాయిన్ అవ్వడం ద్వారా ఇలాంటి ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఈ నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.